ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి తెరవబడి ఉన్న పరలోకము క్రింద జీవించుట. మనము తెరవబడి ఉన్న పరలోకము క్రింద జీవించుట. ఇశ్రాయేలు యొక్క ప్రజలు 40 సంవత్సరాలు దేవుని యొక్క మేఘము క్రింద వారు, రాత్రులు దేవుని యొక్క అగ్ని స్తంభము తోడుగా వాళ్ళు జీవించారు. ఇశ్రాయేలు ప్రజలు మన్నాను తిని భుజించారు. ఆమేన్. బండలోనిది వారు తాగారు, ఒకే బండలోని త్రాగారు, ఒకే మన్నాను తిన్నారు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ప్రజల పక్షముగా ప్రవక్తలు దేవునికి మొర్రపెట్టినప్పుడు, ఇజ్రాయేలీలు మొర్రపెట్టినప్పుడు ఆయా సందర్భాల్లో దేవుడు ఆయన ఎవరిని కనికరించాలనుకున్నాడో ఆ సమయంలో ఆయన స్పందిస్తూ వచ్చాడు. ఎప్పుడూ వాళ్ళకి ఆ సత్సంబంధాలను ఇవ్వలేదు. ఎప్పుడంటే అప్పుడు మాట్లాడడానికి అవకాశం లేదు. దేవుని స్వరము ఎప్పుడు వారు వినాలన్నా అక్కడ ఒక బలిని అర్పించవలసి వచ్చేది. కానీ పాత నిబంధనలో అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యకార్యాలు చేశాడు, తన వాక్కును తెలియజేశాడు. ఇట్లా ఎన్నో విషయాలు జరిగినాయి. కానీ యెషయా 64వ అధ్యాయం 1వ వచనములో గగనమును చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు గాక అన్నాడు. ఆమేన్. చూడండి, మనము భౌతికంగా ఒక లోకాన్ని ఎలా కలిగి ఉన్నామో దేవుడు ఆత్మీయ లోకమును కలిగి ఉన్నాడు. ఆయన నివసించు స్థలము అది పరలోకమై ఉన్నది. ఆమేన్. అది పాత నిబంధనలో క్రీస్తు ప్రభు బలి అర్పణ పునరుద్ధానానికి ముందు వరకు కూడా మూయబడే ఉన్నది. మూయబడి ఉండుట అనగా సంబంధమును సహవాసమును లేకుండా ఉండుట. ఆయన ఎప్పుడు ప్రత్యక్షతమవ్వాలో అప్పుడే ఆయన ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి దానిని మూసివేయబడిన స్థితి అన్నారు. రెండవది, ఒక కుటుంబంపై, ఒక వ్యక్తిపై, ఒక ప్రాంతం, ఒక జీవితంపై దేవుడు పరలోకమును సమీపంగా తీసుకురావాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అంటే పరలోకం తెరవబడే అనుభవం అనేటువంటిది అది ఒక వ్యక్తికి సంబంధించిందిగా ఉన్నది, కుటుంబానికి సంబంధించిందిగా ఉంది, దేశానికి సంబంధించిందిగా ఉంది, అది జీవితానికి సంబంధించిన ఒక అనుభవము. పరలోకం తెరవబడుట అంటే ఏదో ఆకాశాలు తెరవబడటం అని కాదు, అది రిలేషన్ అనా. ఇది కాబట్టి ఈ వాక్యము మరి ఇక్కడ చెప్పబడినట్లుగా ఇది ఫలితాలను, ఫలితాలు. ఆదాము తర్వాత ఏమైపోయింది? సంబంధము సహవాసం కోల్పోయింది. అవునండి. దేవుని మహిమ వారిని విడిచిపోయింది. దేవుడు వాడికి దూరస్తుడైపోయాడు. అయితే ఇది ఫలితాల వాతాలు మరియు గమ్యాలను మార్చే ఒక ఆధ్యాత్మిక సత్యం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నామంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి మనల్ని విమోచించుటకనే క్రయధనమును చెల్లించి మనల్ని క్రీస్తు ద్వారా ఆయన నిత్య సహవాసమునకు ఆయన మనలను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే హృదయాలను శోధించే ఒక ప్రశ్న ఏంటిది? మనకు ఒక ప్రశ్న ఏంటంటే, అప్పుడప్పుడు కాకుండా నిరంతరం మనపై పరలోకం తెరుచుకొని ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? మరి పరలోకం తెరవబడింది క్రీస్తు ద్వారా, ఆయనే వచ్చాడని చెప్పుకుంటున్నప్పుడు మరి మన జీవితాలు ఎలా ఉండాలి? మనం ఆలోచన చేసుకోవాలి. సో చూడండి, తెరుచుకున్న పరలోకం అనేది నిరంతర దైవికమైన సంబంధానికి, ప్రవేశానికి ఒక సూత్రం, ఒక రాజ్యం అది. సో ఇప్పుడు మనము ఆదికాండం 28:12 ఒక వాక్యాన్ని చూస్తాం. యాకోబు అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశములనంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి.
తెరచిన పరలోకం అంటే దేవుడు అప్పుడప్పుడు మనల్ని దర్శించటం కాదు. తెరచిన పరలోకం అంటే అప్పుడప్పుడు పరలోకానికి భూమికి మధ్య దేవుడు నిరంతర రాకపోకలు నెలకొల్పడాన్ని తెరిచి ఉండటం అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తునందు విశ్వసించటం ద్వారా ఆయన మన కొరకు అనుగ్రహించబడి ఆయన మనలో నివాసం చేస్తూ నిరంతరము ఆయన రాజ్య సూత్రాలను, ఆయన శక్తిని, ఆయన నీతిని, ఆయన మహిమను, ఆయన వాక్యాన్ని మనతో సంబంధంలోనికి తీసుకొచ్చాడు. సహవాసము అంటే, సంబంధము అని అంటే ప్రార్థన అంటే ఏ ప్రార్థన, ఇకపై ప్రయత్నాలుగా ప్రార్థన చేయడం కాదు. పాత నిబంధనలో ఇంకా ఆయన ప్రత్యక్షత రాలేదు, పరిపూర్ణమైన విమోచనము రాలేదు. మనుషులు దేవునితో సహవాసమును సంబంధము కలిగి ఉండే యోగ్యత ప్రజలకు ఇంకా ఆ పరిపూర్ణమైన రక్షణ, ఆ ప్రోక్షణ జరగలేదు గనక ప్రజలు ఎప్పుడు కూడా కంప్లైంట్స్ చేసేవాళ్ళు, లేదా వాళ్ళ విషయాలను చెప్పుకునేవాళ్ళు, లేదా శత్రువును వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పుకునేవాళ్ళు, లేదా వాళ్ళ జబ్బుల గురించి చెప్పుకునేవాళ్ళు, తెగుళ్ళ గురించి చెప్పుకునేవాళ్ళు. ఎప్పుడు కూడా విన్నపాలు తెలియజేసేవాళ్ళు పాత నిబంధనలో. అవునండి, అవును. కానీ ప్రార్థన ఈ నూతన నిబంధనలో ఆయన మన మధ్యలోనికి రావడం ద్వారా ప్రార్థన అనేది ప్రయత్నంగా కాకుండా సహవాసముగా ఉండుటకు ఆయన రాజుగా, ఇమ్మానుయేలుగా తన రాజ్యమును, ఆత్మ సంబంధమైన రాజ్యమును తీసుకొని మన మధ్యలోనికి శరీరమును దాల్చుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. వచ్చి ఆయన ప్రాయచిత్తమును కలుగు చేసి అపవాది క్రియలను, అధికారాన్ని లయపరిచి మనల్ని స్వతంత్రంగా చేసి మనల్ని ఆయనతో నిత్య సహవాసమునకు మనలను పిలిచి ఉన్నాడు. సహవాసము అనండి, సంబంధం అనండి. ప్రార్థనకు రావటం సహవాసం కాదు, కానుకలు ఇవ్వడం సహవాసం కాదు, పరిచర్య చేయటం సహవాసం కాదు. ఇవి స్పిరిచువల్ యాక్టివిటీస్, అంటే మత సంబంధమైన కార్యకలాపాలు. చాలామంది పాత నిబంధనలో పరిచర్య చేసి దీవించబడిన వాళ్ళు ఉన్నారు. అవునండి, నిష్ట కలిగి దీవించబడిన వారు ఉన్నారు. కానీ క్రొత్త నిబంధనలో మనము ఇంకొక నిబంధన ద్వారా, ఒక ప్రత్యేకమైన విధానము ద్వారా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మన క్రియలు కాదు, మన శక్తి కాదు, మన బలము కాదు, తన కుమారుడు మధ్యవర్తిత్వము చేత, ఆయన కార్చిన రక్తము చేత మనము తండ్రితో సమాధానపరచబడి ఉన్నాము. నీవు దేవునితో సమాధానపరచబడుటకు నువ్వు చేసే ప్రయత్నము అది విఫలమవుతుంది. కానీ క్రీస్తే నీ ప్రధాన యాజకుడు, క్రీస్తే మధ్యవర్తి అని నీవు గ్రహించినప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ఆయన నామమును బట్టి తండ్రి యొద్దకు చేరుటకు నీకు ధైర్యము కలిగి ఉంటావు. నువ్వు వెలుచున్నది నువ్వు ఈరోజు మంచిగా ప్రార్థన చేసుకున్నందుకు, ఉపవాసం ఉన్నందుకు, నిష్ఠగా ఉన్నందుకు కాదు. తన కుమారుని యొక్క రక్తము నీ మీద కప్పబడి లేదు, నీ పాపములను తుడిచివేసి ఉన్నాడు. ఇది తండ్రి యొక్క దయా సంకల్పము, తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ఉద్దేశం. ఇది జగత్పునాది వేయబడక మునిపే తండ్రి తన కుమారుని ద్వారా కలిగి ఉన్న ఏర్పాటు. ఆ ఏర్పాటు క్రీస్తు ద్వారా 2000 సంవత్సరాల క్రితం జరిగించి మనల్ని సంబంధములోనికి, సహవాసములోనికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా మనకు కలిగిన ధైర్యమేదనగా అని ఉంటుంది వాక్యంలో. మనకు కలిగిన ధైర్యం ఏంటిదంట? క్రీస్తే మన ధైర్యము. ఆయన అంటాడు, ఆయన నా నామమును బట్టి మీరు తండ్రిని ఏమడిగినా మీరు నా నామమును బట్టే అంటాడు. అంటే మనము పాత నిబంధనలో గుడారంలో సంవత్సరమునికి ఒకసారి బలులు అర్పిస్తాం. మన దోషములు, పాపములు చేసినప్పుడు మనము ఆ యొక్క యాజకుడికి వెళ్ళి, నిరంతర ధర్మమ్మ దగ్గరికి వెళ్ళి మనము ఒక పశువుని ఇచ్చినప్పుడు మచ్చలు లేనిది, జబ్బు లేనిది చూసి వారు దాన్ని మన కొరకు వధించడం చేత మన పాపములు కప్పబడి ఉన్నవి. మనకు ఆ రోజులున్న ధైర్యం ఏంటిది? గొర్రెపిల్ల. మనకు ఆ రోజున్న ధైర్యం ఏంటిది? గువ్వ. మనకు ఆ రోజున్న ధైర్యం ఏంటిది? ఎద్దు. మనకు ఆ రోజున్న ధైర్యం ఏంటిది?
ఏదో ఒక పశువో పక్షో ఉన్నది కాబట్టి మన దోషం చేసినప్పుడు వెళ్ళి దాన్ని అర్పించి మనం తాత్కాలికంగా మనము చెప్పండి తప్పించబడుతున్నాం. మరి ఇప్పుడు మనం ఏంటంటే మనుషులు మారలా, మనుషుల యొక్క జీవితాలు మారలా, ఆలోచనలు ఏం మారలా, కానీ అక్కడ బలి మారింది, అక్కడ మధ్యవర్తిత్వం మారింది, అక్కడ దేవుని యొక్క ఆలోచనలను దేవుని యొక్క హృదయం మన కొరకు విశాలపరుచుకున్నాడు. ఆయన తన ప్రేమను వెల్లడి చేశాడు. ఎట్లుండగా అంటాడు దేవుడు మనల్ని ప్రేమించి ఇట్లుండగా అంటాడు. ఆయన తన కుమారుని పంపి ఆయన మీద మన యొక్క పాప శిక్ష యావత్తును ఆయన మీద వేసి ఆయన శిక్ష విధించాను అని ఉంటుంది. ఎందుకు శిక్ష విధించాడు యేసయ్య అంటే నేను అనుభవించవలసిన శిక్ష యేసయ్య అనుభవించాడు చేత నేను శిక్షారహితుడిగా చేయబడ్డాను. కాబట్టి ఈరోజు మీ అవసరత ఏదైనా అవసరతలను విన్నపాలుగా చెప్పుటలో మీరు అలసిపోయే వారిగా ఉండకుండా మీ యొక్క ప్రతి అవసరత క్రీస్తు ప్రభు యొక్క మహిమైశ్వర్యముతో చొప్పున తీర్చబడినట్లు ఆయన రక్తము ద్వారా విడుదల పొందినట్లు, ఆమేన్. పస్కా బలి ద్వారా ఎలాగ విడుదల పొందారు, ఆయన రక్తం ద్వారా విడుదల పొందినట్లే మనం ఆయన రక్తమును బట్టి ఆమేన్, ఆయన పునరుద్ధానమును బట్టి ఆమేన్, హల్లెలూయా, ఆయన వాగ్దానమును బట్టి మనమే ప్రార్థించే వారిగా ఉన్నాము. అంతేకాదు మనము సహవాసమును చేస్తున్నాం. ప్రార్థన అనగా ఇద్దరు భార్యాభర్తలు లేదా ఇద్దరు పార్ట్నర్సు లేదా ఇద్దరు యజమానులు, ఒక కంపెనీలో ఉన్న ఇద్దరు పార్ట్నర్సు లేదా పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఒక విషయం మీద చర్చించి ఎలా నిర్ణయాలు తీసుకుంటారో, ప్రార్థన అనేటువంటిది యేసుక్రీస్తు యొక్క విజయమును బట్టి, ఆయన రక్తమును బట్టి, ఆయన పునరుద్ధానాన్ని బట్టి, తండ్రితో మనకున్న సంబంధమును బట్టి, ఆయన ఆలోచనలను ఎరిగి, ఆయన చిత్తమును ఎరిగి మనము ఏం చేస్తున్నాం తెలుసా, ప్రార్థనలో సహవాసాన్ని కలిసి ఒక అభిప్రాయంలోనికి వస్తున్నాం. ఏంటి అభిప్రాయం అంటే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటిది? దేవుని వాక్యమే దేవుని చిత్తము. హల్లెలూయా. అంటే ప్రార్థనలో అసమాధానంగా ఉంటున్నాము, కోపంగా ఉంటున్నాము, దిగులుగా ఉంటున్నాము, పిల్లల విషయమై దిగులుగా ఉంటున్నాము, ఇంట్లో కొంతమంది విషయమై దిగులుగా ఉంటున్నాము, ఏదో ఒక ప్రతికూలత మనల్ని వెంబడిస్తుంది. మనం ఏం చేస్తాం తెలుసా, అన్న ప్రార్థన చేసింది, పలానా వాళ్ళు ప్రార్థన చేశారు, వీళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అని 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక చాలా మంది మనం కూడా ఏం చేస్తుంటే ప్రయాసపడి చేస్తూ ఉంటాం. నేను ఫాస్టింగ్ ఉన్నానండి అంటాం, చాలా విషయాలను మాట్లాడుతుంటాం. కానీ క్రొత్త నిబంధనలో ఏం జరిగింది తెలుసా? క్రొత్త నిబంధనలో క్రీస్తు అంట వీటన్నిటినంట జయించి, వేటిని జయించి? మనుషుల మీద ఒత్తిడిని, భయమును, ఆందోళనను, అధికారాన్ని పరిపాలిస్తూ వచ్చిందంట. ఎప్పటి నుంచి? ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు వచ్చింది. మోషే మొదలుకొని క్రీస్తు వరకేమో ధర్మశాస్త్రం వేలింది, ఆదాము నుంచి మొదటి నుంచి పాపం వేలింది, ఆ పాపమునకు ధర్మశాస్త్రము బలము కలుగు చేసింది. అంటే మనుషులు, ఇదొక విచిత్రమైన మాట, వారు చేసిన తప్పుల కంటే ధర్మశాస్త్రము వలన వచ్చేటువంటి శిక్షను చూసి వారు భయపడి వారంటే నేను తప్పు చేశాననే మనసాక్షిలో ఏడవటం కంటే కూడా ఇప్పుడు నాకు ఏమైద్దో అనే శిక్షణ గురించిన భయంతో వాళ్ళు భక్తి చేశారు. కానీ దేవుని మీద ప్రేమతో నేను ఇది చెయ్యకూడదు అని మాత్రం చెయ్యలా. మీకు అర్థమైందా? ఇది చేస్తే నాకు ఏమొస్తుందో అనే భక్తికి దేవుడు ఇష్టం లేదు. ఆయనను ప్రేమించి అంటాడు కదా, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. అంటే ప్రేమించి చేసేది కావాలి, కానీ భయపడి చేసేది భక్తి కాదు, విశ్వాసపు జీవితము కాదు. ఆయన మనల్ని ప్రేమించి చేసేది మనకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక కళను చూసాం కదా, పరలోకం ఎక్కువ. కాబట్టి ప్రార్థన ప్రయత్నం కాదు, సహవాసం. ఆమేన్. రెండవది ఆరాధన కార్యాచరణ కాదు. అంటే మ్యూజిక్లు పెట్టడం తప్పు కాదు, మంచి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని సౌండ్ సిస్టమ్ పెట్టడం తప్పు కాదు, అందరు గంతులేండి వీళ్ళే, ఇవన్నీ కాదు. నువ్వు దేవుడు తన కుమారుని ద్వారా నీకు ఎట్టి కృపనిచ్చాడు, ఎట్టి రక్షణ ఇచ్చాడు. యేసయ్య ఎంత విధేయత చూపించాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎలాగ పునరుద్ధానం చెందించాడు, ఆయన ఏం చేశాడు, ఏమై ఉన్నాడు
అనేది ఆ సత్యమును బట్టి, అలాగే తండ్రి మన ఎడల చూపిన ప్రేమను బట్టి నశించిపోతున్న వారిని వెతికిస్తే ఒక్కగానొక్క కుమారుని ఎలాగిచ్చాడో, ఆయన ఇజ్రాయేలు జీవితంలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో అనే ఆ భావనలను, ఆయన హృదయాన్ని, ఆయన విజయములను మనము కూర్పుగా సంగీతముగా చేసుకొని మనము పాడుతూ ఉంటాం. అవునండి. ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయి ఏమైపోయినాయి అంటే మనకి ఎమోషనల్గా ట్రాజరీ సాంగ్, లవ్ సాంగ్ లాగా అయిపోయినాయి. కానీ ఏమి లేదు అనంటే, ప్రజలు ఈ ఆరాధనలో ఏమి లేదు అనంటే, ఆరాధన ఎందుకు చేయాలి, ఆరాధనలో ఉన్న మహిమ ఏంటిదంటే, మనము ఆయన ఏమై ఉన్నాడు, ఆయన తన కుమారుని ద్వారా ఏం చేశాడు, ఆయన కుమారుని ద్వారా విశ్వసించిన జీవితాల్లో మన జీవితంలో ఏం జరిగింది, మనం ఇప్పుడు ఏమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఈ స్థితిగతులను, ఈ విజయమును, ఈ యొక్క విషయాలను గూర్చి దేవునిని పొగుడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన్ని డీప్గా, లోతుగా గుర్తిస్తూ గుణములను, సుగుణములను, ప్రేమను, హృదయాన్ని మనం ఏమైపోతుంటా, ఆరాధనలు ఆయనకి సమీపంగా ఆయన మన దగ్గరికి వస్తుంటాడు. మనం ఆయన పొగుడుతున్నప్పుడు, నిన్ను తిట్టికి, నేను ఎట్లా చదువుకో అట్లా చదువుకో, నువ్వు ఎట్లా కాపురం చేసుకో అట్లా కాపురం చేసుకునే వాళ్ళ దగ్గర కూర్చుంటావా? నిన్ను పొగిడే వాళ్ళ దగ్గర కూర్చుంటావా? దేవుడు ఎప్పుడు అయ్యా నా ప్రార్థన లేదు, నాకు ఎట్ట చేసావు అని కంప్లైంట్ చెప్పే వాళ్ళ దగ్గర కూర్చుంటాడా? ఆయన గుర్తించే వాళ్ళ దగ్గర కూర్చుంటాడా? అందుకే ఆరాధన ఏం చేస్తాడంటే, అందుకే ఇజ్రాయేలు జయి స్తుతుల మీద ఆయన ఏం చేస్తాడంట, ఆసీనుడై ఉంటాడట. అంటే ఆరాధన అంటే పాటలు పాడటం కాదు. చాలా సంఘాల్లో జాగ్రత్తగా మళ్ళీ పలానా పాట పాడుకుందాం అంటే ఏంది అక్కడ క్రమశిక్షణ అనుకుంటారు. ఆరాధన అనేది ఫ్రీ విల్, నీ హృదయం తెరిచి థ్యాంక్ యూ జీసస్ అని పొగిడేది, ఆయన చూస్తూ ఉండేది, ఆయన యొక్క జీవాన్ని చూడాలి, ఆయన ఎలా మరణం నుంచి తిరిగి లేచాడో చూడాలి. నువ్వు ఇమాజిన్ చేసుకుంటూ నువ్వు క్రొత్త పదాలతో ఆయన ఆరాధించవచ్చండి. నీ పిల్లోడు పుట్టినప్పుడు బంగారు కొండ, బుజ్జి కొండ, అచ్చం అది ఇది అంటావు. వాడు పెరుగుతున్న కొలది చాలా భావాలు వస్తుంటాయి. అమ్మో నా బిడ్డ కలెక్టర్ అయిపోతాడమ్మో అంటాడు, అమ్మో నా బిడ్డ సైంటిస్ట్ అయిపోతాడమ్మో అంటావు, అమ్మో నా పెద్ద ప్రవక్త అవుతాడమ్మో అంటావు. అంటే ఏంటి, వాడి యొక్క యాక్టివిటీస్ అని. వాడు చదవకుండా పుస్తకాలు ఇంట్లో పక్కన స్నేహితులు ఇంట్లో పెట్టి టయానికి సాయంత్రం వచ్చారు, అమ్మో ఇటు దొంగ నా కొడుకు అయిపోతాడమ్మో అంటావు మళ్ళీ నువ్వే. అంటే మనం చూసే అనుభవంలో మనం చూసేది అలా మనం మాట్లాడతాం, కానీ దేవుడు మనల్ని అలా మాట్లాడు. దేవుడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడు, తన కుమారునిలో రక్తంలో నువ్వు ఎలా కడగబడ్డావు, ఎలా ఆయన నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ఏం చేశాడు, ఎలా చేశాడని నీ ఆత్మని ఆయన క్రొత్త సృష్టిగా ఎలా చేసుకున్నాడు. హల్లెలూయా. ఇది చూస్తాడు. అంటాడు, మీరు మన ఆత్మకు, మన దేవునికి, మన పరిశుద్ధునికి తగినట్టుగా మీ యొక్క శరీరమును సజీవ యాగములుగా సమర్పించుకొనుడి అంటాడు. శరీరము ప్రాణము వేరు, రక్షించబడిన ఆత్మ వేరు. మనమంట మన సౌందర్యానికి తగినట్లుగా మన విలువైన వస్త్రాన్ని జాగ్రత్తగా కూర్చుంటాం, జాగ్రత్తగా కాపాడుతాం. ఎట్లానో అట్లనంట దేవుడు ఏమంటాడంటే 12వ రోమీ పత్రికలో, మీరు మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకొనుడి. ఆరాధన అంటే అదే. అందుకే అబ్రహాము ఏం చేశాడు, తన కుమారుని దేవునికి వర్షిప్ అంటే ఆరాధనగా తీసుకెళ్ళాడు. తన కుమారుని ఆరాధనగా తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అందుకే గివింగ్ అంటే దేవునికి ఇవ్వడము, అది కానుక, అది దశమ భాగమా, లేకపోతే పరిచర్య, లేకపోతే అది ఏదైనా, అది మొన్న పెట్టాను కదా మీ గ్రూప్లో, ఆరాధన అంటే ఏంటి అని. చదివారా? మీరు చదవలేదా? కాబట్టి ఆరాధన అంటే పాటలే కాదు, ఆయనను మన హృదయంలో ధ్యానించుట. కాబట్టి అక్కడ ఏం జరిగింది తెలుసా, ప్రభు యొక్క సన్నిధి మనం అనుభవిస్తాం. ఎక్కడ ఆయన యొక్క సన్నిధి మహిమ దిగొచ్చిద్దో అక్కడ ప్రజలు విడుదల పొందుతారు, అక్కడ ప్రజలు స్వస్థత పొందుతారు, అక్కడ ప్రజల గాయాలు కట్టబడతాయి, అక్కడ ప్రజల మనసులు మార్చబడతాయి, ప్రజలు అక్కడ మారు మనసు పొందుతారు, ప్రజలు అక్కడ ఉజ్జీవింపబడతారు. ఆమేన్, హల్లెలూయా. వారి మీద ఉన్న వాతావరణం అంతా మారిపోయింది, వాళ్ళని పట్టుకున్న వాతావరణం అంతా మారిపోయింది. ఎందుకంటే దేవుని సన్నిధి వాళ్ళకు సమీపముగా ఉంది.
అందుకే మనం ఆరాధన చేసేటప్పుడు మన పాటలు మనం ఎన్నుకునేవి, మనం పాడేవి సెలెక్టెడ్గా ఆయన ఆరాధించే విధంగా అది మనం చూసుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి దైవ నిర్దేశం, ఆయన నిరంతరం మనతో ఉండడానికి ఆయన పరలోకము నుండి దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాదు, పరలోకము ఎప్పుడు మూయబడింది? ఆదాము యొక్క పాపం. అంటే మూయబట్టం అంటే సంబంధం కోల్పోవడం, అది ఆదాము యొక్క పాపం బట్టి. అందుకే యెషయాలు అంటాడు కదా 59:2, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసిన గనుక ఆలకింపకున్నాడు అంటాడు. అంటే మన పాపములు ఏం చేశాడంట అంటే ఆదాము యొక్క పాపం ఏం చేసింది? తండ్రితో సహవాసాన్ని కోల్పోయింది. మన యొక్క పాపాలు, మన దోషాలను ఏం చేసినంటే, ఇజ్రాయిల్ యొక్క పాపాలు, దోషాలు ఏం చేసినంట? ఆయన వాగ్దానాలు ఉన్నప్పటికీ, ఆయన వారిని విమోచించినప్పటికీ, ఆయన వారి నుంచి ఆయన ముఖమును దూరం చేశాడు. కాబట్టి వారి మధ్యలో ఆయన సన్నిధి, సహవాసము, సంబంధము లేదు. సున్నతి ఉన్నదా? ఉన్నది. వాగ్దానాలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ వారు ఏమనిపించారు? మేలుకు బదులుగా కీడును అనుభవించారు. కారణం ఏంటి తెలుసా? వారి యొక్క అతిక్రమములు, వారి యొక్క పాపములు. కాబట్టి మనం ఆధ్యాత్మిక కార్యాచరణలు పెంచుకోకూడదు. అంటే ఏంటిది? ఆధ్యాత్మిక ఆత్మతో సంబంధం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. కానీ యాక్టివిటీస్ అంటే ఏంటిది? ఏదో చర్చికి రావటం, క్రమంగా రావటం, 3 పాటలు పాడుకోవటం, యాగం, కానుకలు ఇచ్చుకోవటం, ఏదో అంటే ఆచారపరంగా, ఉద్రేకపరంగా. మన భక్తి ఎలా ఉండకూడదంటే ఉద్రేకపరంగా, ఏదో ఒక గాలివాన వచ్చి మళ్ళీ అలా పోయినట్లుగా అట్లా ఉండకూడదు. మనం సంబంధంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి. హల్లెలూయా. అది ఎన్నడూ అందుకే రోమాపత్రికలు అంటాడు, కరువైనను ఖడ్గమైనను వస్త్ర, ఆయన క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపనేరదు. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, మనము ఆయన రక్తమునందు విమోచించబడి క్రీస్తు నందు మనము మన పాప అపరాధం చచ్చి క్రీస్తు మనల్ని బ్రతికించుకున్నాడు. ఇంకా ఆ సంబంధం తెగిపోదు, ఆ సంబంధము తెగిపోదు. కాబట్టి తెరచిన పరలోకము, ఆమేన్, హల్లెలూయా, మన కొరకు పరలోకాన్ని చీల్చుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. యోహాను సువార్త 1:14 ఏముంటుందంటే చూడండి, యోహాను సువార్త 1:14, ఆయన శరీరధారి అయి, చూడండి 1:14 యోహాను సువార్త, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. ఆ వాక్యం చూడండి, నేను చాలు, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మనం. మొదటి వచ్చేలో ఏముంటుంది? ఆది యందు వాక్యమే అంటే దేవుడు ఏమన్నాడు? ఆ వాక్యము మనందరిని ప్రేమించి ఏమైంది? పలకబడింది. అవునా? ఏలయనగా శిశువు పుడతాడు, కుమారుడు అనుగ్రహించబడతాడు అని చెప్పేసి. అవునా? ఆ వాక్యము దేవుడై ఉన్న వాక్యము ఏమైందంట? ఒక సమయం వచ్చినప్పుడు ప్రవచనముగా వచ్చింది, ఇంకొక సమయం వచ్చినప్పుడు ఎలా వచ్చింది? శరీరమును దాల్చుకొని వచ్చింది. అంటే ఎవరు? దేవుడు శరీరం దాల్చుకొని మన మధ్యలోకి వచ్చాడు. అంటే గగనమును చీల్చుకొని ఆయన ఎక్కడికి వచ్చాడు? మన మధ్యలోనికి వచ్చాడు. ఎలా వచ్చాడు? శరీరధారణగా వచ్చాడు, కృపా సత్య సంపూర్ణగా వచ్చాడు, మార్గముగా వచ్చాడు, సత్యముగా వచ్చాడు, జీవముగా వచ్చాడు, వెలుగుగా వచ్చాడు, విమోచనముగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యవర్తిగా వచ్చాడు, సమాధానకర్తగా వచ్చాడు, ఆశ్చర్యకరుడుగా వచ్చాడు, ఆలోచనకర్తగా వచ్చాడు, బలవంతుడిగా వచ్చాడు, సత్యవంతుడిగా వచ్చాడు, సమాధానకారకుడిగా వచ్చాడు, ప్రధాన యాజకుడిగా వచ్చాడు. యేసయ్య ఇన్ని నెరవేర్చడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 1:23 కూడా చూడండి, మత్తయి సువార్త 1:23 కూడా చూడండి. ఏంటి ఇంతసేపు చదివారు మీరు బైబిల్? ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే యేసయ్య ఎలా వచ్చాడు మనకి? ఇమ్మానుయేలు తోడు అర్థం ఏంటిది? భాష ఏంటిది? తోడు అని అర్థం. దేవుడు మనకు తోడు అంటే ఇప్పుడు పరలోకం తెరవబడి ఆయన మన మధ్యలోనికి వచ్చాడంటే, ఇప్పుడు పరలోకం తెరవబడిందే, తన కుమారుడు వచ్చాడా? నువ్వు ఎప్పుడు కూడా తండ్రితో మాట్లాడడానికి ఆ వెసులుబాటు, ఆ సహవాసం, ఆ మార్గం తెరవబడిందే? తెరవబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6-8 వచనాలు చూసినట్లయితే,
ఆయన దేవుని స్వారూప్యము గలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకునిను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపినవాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. తండ్రి ఎంత తగ్గించుకున్నా చూడండి తన కుమారుడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? తగ్గించుకొని ఆయన ఏం చేశాడంట? అందుచేత పరలోకములో ఉందన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వాళ్ళు ప్రతి వాని మోకాలు యేసున ఉంగినట్లు ప్రతి నాలుకో తండ్రి ఎదుట మహిమపరచుకున్నట్లు దేవుడిని అత్యధికంగా హెచ్చించున్నాడు. ఎవరైనా? క్రీస్తు. హల్లెలూయా. ఆయన తగ్గించుకొని రిక్తునిగా ఎందుకోసం వచ్చాడు? చూడు, ఇప్పుడు యేసు ప్రభు రిక్తునిగా వచ్చాడా? మహిమను విడుచుకొని వచ్చాడా? ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? సంబంధంలోనికి, సహవాసంలోనికి, ఆయన రాజ్యంలోనికి, ఆయన మహిమైశ్వర్యంలోనికి, ఆయనను పోలి ఉండడానికి, ఆయనను ధరించుకొని ఉండడానికి, ఆయన సారూప్యంలో ఉండడానికి, ఆయన ఈ లోకంలో ఆదాము ద్వారా కోల్పోయిన సంబంధమే కాదు, సహవాసమే కాదు, తిరిగి ఆయన మనల్ని అధికారంలోనికి, బాధ్యతలోనికి, భూమి మీద నెరవేర్చవలసిన ఆయన చిత్తమును నెరవేర్చటకు క్రీస్తు ఆయన మనలో, మన మధ్యలో, మనతో నిరంతర సహవాసమును కలిగి ఉండటకు ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించుకున్నాడు. మృతులు మాట్లాడతారా? మృతుల సంబంధంలో ఉంటారా? లేరు. కానీ క్రీస్తు ద్వారా మనం తిరిగి నూతన సంబంధంలోనికి వచ్చాము. అందుకే కీర్తన ఇంకా మనకి యోహాను సువార్త 6:38, యోహాను సువార్త 3:13, యోహాను సువార్త 6:51 యేసు ప్రభు యొక్క ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వాడికి ఎన్నో విషయాలు మనం చూస్తాం. మూడో విషయం, ఆరాధన అనేది తెరవబడిన పరలోకాన్ని మన మధ్యలో నిలవబెట్టే తాళపు చెవి. ఆరాధన ఏం చేస్తుందంటే మన మధ్యలో ఎల్లప్పుడూ ఆ తెరవబడిన ఆ మహిమను మన జీవితాల్లో, చర్చిలోనే కాదు, ఇంటిలో, మన బిజినెస్లో మనతో ఆ మహిమను ఇజ్రాయేలు మేఘమును ఎలా కలిగి ఉన్నారో అలా కలిగి ఉండుటకు దేవుడు ఆరాధన ద్వారా మనం కలిగి ఉంటాం. ఈ కీర్తనలు 22:3 నీవు ఇజ్రాయేలీలు చేయు స్తోత్రుల మీద ఆసీనుడివై ఉన్నావు అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆరాధన అంటే పాడటం కాదు, అది ఒక ఆత్మీయ స్థితి. చెప్పండి, ఆత్మీయ. మనం ఆదివారం వచ్చి ఆరాధన చేసి వెళ్తాం, మీటింగ్స్లో ఆరాధన చేసి వెళ్తాం, కానీ ఆయన మనం నిరంతరము ఆరాధనకు యోగ్యుడు. ఆరాధనలో పరలోకం ప్రతిస్పందిస్తుంది. చెప్పండి, అంటే నువ్వు ఇంట్లో దేవుని ఆరాధిస్తున్నా పరలోకము ప్రతిస్పందిస్తుంది, ఆయన మహిమ దిగి వస్తుంది, వాతావరణాలు మారుతాయి. మన ఇంట్లో వాతావరణాలు మారడానికి చాలామంది ప్రార్థన చేస్తారు. ఇది మొదలుకొని మీరు ప్రార్థన చేయండి, మరి ఎక్కువగా దేవుని ఆరాధించండి. నేను నాకు పరిచయమైన ప్రతి ఒక్కరికి చెప్తాను, ఎమోషనల్ సాంగ్స్ పెట్టొద్దు మీ ఇళ్ళల్లో. కన్నీరు తుడిచావు అయ్యి ఇవన్నీ కాదు. యేసు ప్రభు యొక్క శిలువ మరణ విజయము, భవిష్యత్తును గురించిన వాగ్దానాలు, ఆయన మహిమను, ఆయన విక్టరీని, ఆయన జీవాన్ని, ఆయన ప్రత్యక్షతను పెంపొందించే పాటలు. ఇప్పుడు ఎక్కడ 100కి 99% సాంగ్స్ టెంపరీ, అంటే మనుషులు బాధల్లో ఉన్నాను, కన్నీరులో ఉన్నాను, నన్ను విడిచిపెట్టావు. మీ అందరికీ సమ్మగా హాయిగా ఉంటుంది, ఎండకు నీళ్ళు తాగినట్టు. అవునా? భర్త చేత దెబ్బలు తిన్న ఆడామికి ఎలా ఉంటుంది ఆ పాట? ఏంటంటే నాకు ఎవ్వరు లేరు అంటుంటుంది. భార్య పోడలేక బయట తిరిగే భర్తకి ఎలా ఉంటుంది? అందుకే ఇవి ఎక్కువ లైక్స్ ఎక్కువగా ఇవే ఉంటాయి చూడండి, 10 లక్షల వ్యూస్ వస్తాయి. అవునా? ఆరాధనకు యోగ్యుడా, నువ్వు మహిమ కలిగిన వాడు, ప్రభావం కలిగిన వాడు అంటే వాటికి తక్కువ ఉంటాయి వ్యూస్. ఎందుకంటే కుర్రపిల్ల కనెక్ట్ కావట్లా. అందరూ ఏంది? ప్రెస్టేషన్, ఒత్తిడి, భయము, కెరియర్ గురించి, సోషల్ మీడియా ఎఫెక్ట్ 90% ఉంటుంది, చదువు 10% ఉంటుంది, సబ్జెక్టులు పోతున్నాయి, ర్యాంకులు రావట్లేదు, ఇంటర్వ్యూలో పాస్ కావట్లేదు, టైంకి మ్యారేజీలు జరగట్లేదు. ఇప్పుడున్న జబ్బులు ఏంటిది? చిన్న ఆడపిల్లకి థైరాయిడ్ సమస్యలు ఉంటున్నాయి, గైనిక్ సమస్యలు ఉంటున్నాయి. ఎప్పుడో మనం చిన్నప్పుడు 50 ఏళ్ళకి రావాల్సి వచ్చిన సమస్యలు పెళ్లి కాకముందే ఉంటున్నాయి. యవనస్తులకి మానసికమైన రుగ్మతలు, ఎడిక్షన్స్, కారణాలు, ఒత్తిడులు, కుటుంబాలు, ఆర్థిక విషయాల్లో. ఇప్పుడు నీకు ఏ పాట కావాలి? కన్నీరు తుడిచావు, నిన్ను విడవను, ఇలాంటివే కదా. ఇవే వింటున్నారా? వీటి వలన మీరు తాత్కాలిక మీ మనస్సు ఆనందం కలగవచ్చు, మనసులో సంతోషం వచ్చు, ఓదరించబడతారు, కానీ మీ జీవితాలను అది మార్చదు. మీ జీవితాలను మార్చగలిగేది 2 విషయాలు. ఒకటి దేవుని వాక్యం, రెండోది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు కూడా నిన్నే
నిరాకారముగా నిన్ను వచ్చి తాకి వెళ్ళిపోడు. ఆయన వాక్యం దగ్గరికి నేను తీసుకెళ్తాడు. పరిశుద్ధాత్ముడు వాక్యం లేకపోతే పని చేయడు. వాక్యము పరిశుద్ధాత్ముడు కలిసి ఉంటారు. పరిశుద్ధాత్ముడు తండ్రి చిత్తం నెరవేర్చుకోవచ్చు. తండ్రి చిత్తం వాక్యం ద్వారా వెల్లడించాడు. ఆమేన్ చెప్పండి. ఆరాధన దేవుని గణపరచడం, ఆహ్వానించడమే కాదు, ఆయన మన సామీప్యాన్ని గురించిన అవగాహనలో, అంటే ఎప్పుడు కూడా ఆరాధన చూడండి, నేను ముగిస్తున్నాను, ఆయన మనకు సామీప్యాన్ని, ఆయన మనకు దగ్గర సంబంధం, అది మన ఇంటిలో మనం దగ్గరగా ఉన్నట్లుగా, ఆయన మనతో ఉన్నట్లుగా ఆ సంబంధంలో ఆరాధన చేస్తాం. కాబట్టి ఇంటి వాతావరణం మారాలయ్యా. పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా, మీరు వచ్చి నూనెసి ప్రార్థన చేస్తే అన్నీ పోతాయి అంటే మీ ఇంట్లో ఉన్నాయని నమ్మావా? నేను అంటాను, ఏమీ లేవమ్మా, కొంచెం కోపం తగ్గించుకో. మీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎదురు మాట్లాడడం ఆగు అంటే అదొక్కటే, ఆ ఒక్క బలహీనత ఉంది పాస్టర్, అది ఒక్కటి చాలు ఇంటి మొత్తం ఇదైపోవడానికి. చెప్పండి. పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధి మన ఇంట్లో ఉన్నప్పుడు, నాతో ఉన్నప్పుడు, మొదటిగా ఎదుటి వాళ్ళని సరిదిద్దడు. ప్రార్థన చేసే నన్నే, వాక్యం చదివే నన్నే, వాళ్ళకి తగినట్లుగా నన్ను మారుస్తాడు. క్రైస్తవులకి, విశ్వాసులకి, సేవకులకు ఉన్నటువంటి ఒక అవగాహన లేనితనం ఏంటంటే, ఒక త్రాగుబోతుడు ఉన్నాడు అనుకోండి, మార్చు ప్రభువా అంటాం. కానీ ఆ వ్యక్తితో నువ్వు ఎలా వ్యవహరిస్తావు తెలుసా? పెద్ద దేవుళ్ళలాగా, నీతిమంతురాల్లాగా, నువ్వేదో గొప్ప పరిశుద్ధురాల్లాగా నువ్వు వాడికి లెక్చర్ ఇస్తావు. వాడికి తాగుడు అక్కడ అలవాటు ఉంటుంది, కానీ ప్రార్థనకు రాని వాడే ప్రార్థనకు వచ్చే వాళ్ళకంటే 5 రెట్లు జ్ఞానం, వాక్య జ్ఞానం తెలిసి ఉంటుంది వాడికి. అది విచిత్రం. ఇంకొక విచిత్రం ఏంటంటే, బైబిల్ నుంచి ఒక ప్రశ్న చెప్తే నీ దగ్గర జవాబు ఉండదు. మీరు చూడండి, బైబిల్లో ఒక ప్రశ్న అడిగాడు, ఒక పాస్టర్ గారి గురించి మాట్లాడారు అనుకోండి, ఆయనతో ఎందుకులే దేవుడు చూసుకుంటాడు అంటాం మనం. ఆయన నన్ను కూడా దేవుడే చూసుకుంటాడు అంటాడు. చూడండి, ఒక పరిస్థితిని మార్చడానికి దేవుడు మొదటిగా మనల్ని మారుస్తాడు. మోషాని దేవుడు అభిషేకించాడు అన్నదే కాదు, ఫరో యొద్దకి ఎప్పుడు వెళ్ళే ధైర్యం లేదు ఆయనకి. తిరిగి మోషాని అక్కడికి వెళ్ళడానికి ఒక ధైర్యాన్ని, ప్రత్యక్షతను, రుజువులను అన్నీ ఇచ్చి దేవుడు మోషాన్ని అక్కడికి ధైర్యముగా ఎదుర్కోవడానికి తీసుకెళ్ళాడు. శత్రువు నుంచి పారిపోవటం విశ్వాసం కాదు, ప్రార్థన కాదు. శత్రువును ఎదుర్కోవటం నిజమైన విశ్వాసం. నీ పరిస్థితులను దేవుడు తొలగించి కాదు, పరిస్థితులలో దేవుడు నీ ద్వారా తొలగించటకు, ఆ పరిస్థితుల యొద్దకు, ఆ శత్రువుల యొద్దకు నిన్ను తీసుకెళ్ళి ధైర్యంతో నిలువబెడతాడు. ఆమేన్. ఎప్పుడు కూడా నీ గృహ వాతావరణాలు ప్రార్థన చేస్తే మారిపోవు. ఆ ప్రార్థనకు జవాబు మళ్ళీ నీ ద్వారానే దేవుడు ఆ పరిస్థితులను మారుస్తాడు. అందుకని ఆరాధన, ప్రార్థన అనేది దేవునితో సహవాసమును, సంబంధమును కలిగి ఉండే ఒక స్థితి. హల్లెలూయా. మూడోది ఇర్మియా 33:3, 4వ అంశం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రార్థన దేవునికి సమాచారం ఇవ్వదు, అది ఆత్మీయ లోకాలు తలుపులను తెరుస్తుంది, ఆత్మీయ ద్వారాలను తెరుస్తుంది, అడ్డుగోడలను పడద్రోస్తుంది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ప్రార్థన అంటే ఒప్పించడం కాదు. మామిడికాయలకి వెళ్తాము కదా, సీజన్ వచ్చింది కదా, 2 కేజీలు 100 అంటాడు. ఏమండి 2 కేజీలున్నర ఏంటి, అక్కడ 3 ఇస్తున్నారు, 2.5 ఏంటి. మనం ఒప్పించి తీసుకుంటాం. దేవుణ్ణి మనకు అనుకూలమైన ఆలోచనలో, మన ఇష్టాలకు, మనకి ఏది సంతోషమో అది, మన పిల్లలకి ఏ ఉద్యోగమో, మన కొడుకుకి ఏ కోడలు కావాలో అలా నువ్వు ఒప్పించే ప్రార్థన చేయవద్దు. చెప్పండి, నేను నా ఆలోచనకు తగినట్టుగా, నా ఉద్దేశానికి తగినట్లుగా, నేను ఏది మంచి అనుకుంటున్నానో దానికి తగినట్లుగా దేవుడు కార్యాలు చేయాలని ప్రార్థించటం మంచి విషయము కాదు. నేను ఆత్మ ద్వారా బోధించబడి ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం ద్వారా దేవుని చిత్తం ఏంటిదో
ఎరిగి ప్రార్థన చేయాలి. ఆత్మ ద్వారా బోధించబడాలి. ఆత్మ నాలో ఉండి ప్రార్థించాలి. ఆత్మ నాకు సహాయం చేయాలి. అప్పుడు నేను తండ్రి ఇష్ట ప్రకారం చేస్తాను. హల్లెలూయా. ప్రార్థన అంటే ఒప్పించడం కాదు, పాలి పంచుకోవడం. పాలు పంపులు అంటే దేవుని చిత్తంలో నువ్వు భూమి మీద, దేవుడు ఎక్కడున్నాడు ఆత్మగా, తండ్రి కుడి పార్శ్వం, నువ్వు ఎక్కడున్నా ఆయన కుమారునిగా భూమి మీద ఉన్నా. దేవుడు ఏం చేయాలి? నీ ఇల్లైనా, రాష్ట్రమైనా, రాజకీయాలైనా, దేశమైన, వ్యవస్థ అయినా, అది చెడైనా, అది మంచైనా, అది ఏదైనా, అది నాశనమైన, కీడైన, కరువైన, దానిలో కార్యం చేయడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన భూమి మీద ఏమి జరగాలనుకుంటున్నాడో అది నీలో పరిశుద్ధాత్మ ద్వారా, నీ ఇష్టతతో, నీ ఏకీభవంతో, ప్రార్థన ద్వారా నీవు పాలి పంపులు తీసుకుంటున్నావు. కెన్ యూ అండర్స్టాండ్ మధు అర్థమైందా? అంటే పాలి పంపులు తీసుకుంటున్నావు. దేవుని ఆత్మకేం తెలుసు? తండ్రి చిత్తం తెలుసు. నీకేం తెలుసు? చూస్తున్న బాధ తెలుసు. నీకేం తెలుసు? కష్టం తెలుసు. నీకేం తెలుసు? ఏం జరుగుతుందో నీ మనసుకు ఒత్తిడే తెలుసు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసిన ఏం చేసినా దానికి విరుగుడు మాట్లాడవచ్చు. నేను ఈ వ్యక్తికి సడన్గా కొలాప్స్ అయిపోయాడు, జబ్బు, నేలగొలిపాడు, అమ్మో అయ్యో అనుకుంటే ఏడ్చుకుంటే అంబులెన్స్లోనో ఆటోలోనో తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తావు. నువ్వు ఆయన యొక్క స్థితిని చూసి ఏడుస్తావు, కూలిపోయిన స్థితి. డాక్టర్కే అమ్మో ఈయన కూలిపోయాడు, నురుగ్గారుతుంది, కంట్లో నీళ్ళు వస్తున్నాయని ఆయన ఆ చింతలో, ఆ బాధలో ఉండడు. దానిలో ఎవరుంటారు? చెప్పండి మీరుంటారు. డాక్టర్ ఏమని చేస్తారు తెలుసా? ట్రీట్మెంట్ కదా, టెస్ట్ చేస్తారు. అసలు ఎందుకు జరిగింది, ఏం తిన్నాడు, రాత్రి ఏం తిన్నాడు, ఇప్పుడు ఏం తిన్నాడు, ఇమ్మీడియట్గా ఆక్సిజన్ పెట్టేసి బ్లడ్ టెస్టులు తీస్తాడు. బ్లడ్లో ఏముంది, బ్రెయిన్లో ఏముంది, ఆయన ఎట్లా పడిపోయాడు, అన్నం తింటా పడిపోయాడా, నిద్రలో పడిపోయాడా, వెంటనే ఎంఆర్ఐ స్కాన్ చేయాలా, సిటీ స్కాన్ చేయాలా అని చేసి మొదటికి ఏం చేసి ఆ జబ్బుని ఫైండ్ చేస్తాడు. కెన్ యూ అండర్స్టాండ్? ఆ జబ్బుని ఫైండ్ చేస్తాడు, గ్రహించి అప్పుడు దానికి ట్రీట్మెంట్ చేస్తాడు. ఎల్టర్తోనే ఏ ఇంజెక్షన్ చేయాలి? నువ్వు ఎప్పుడు కూడా సమస్యను మాట్లాడతావు దేవునితో, అది ప్రార్థన అనుకుంటావు. ఎదిగిన వారి పిల్లలు ఏం చేస్తారు తెలుసా? అమ్మా నన్ను కొట్టాడు వాడు, అమ్మ నన్ను కింద పడేశాడు, అమ్మ పరిగెత్తుకు ఏందని కుక్క వచ్చింది అని అంటాడు. ఎదిగిన వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు ఎవరు నేను భయపెట్టింది, ఎవరు వెళ్ళరా నేను కొడతాను రా అని చెప్పి అని చెప్పి దాన్ని గద్దించి భయపడకూడదు నాన్న కుక్కలకి అని చెప్తావు. ఇది రైట్. అంటే నువ్వు ఆ అనుభవం దాటుకొని వచ్చి ఇంకొక భయపడే వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు? ట్రైనింగ్ ఇస్తున్నావు. అర్థమవుతుందా? ట్రైనింగ్ ఇస్తున్నావు. విశ్వాసి అభిషేకంలో ఉంటున్నప్పుడు, నిజమైన ఆత్మ కలిగినప్పుడు, నిజమైన దేవునితో సహవాసం కలిగినప్పుడు ఇతరులకు ఆదరణగా ఉంటారు. ఆమెన్ చెప్పండి. ఇతరులకు మేలుగా ఉంటారు. ఇతరుల బాధలలో పాలిపంచులు తీర్పు తీర్చేవారిగా ఉండము, కష్టపెట్టేవారిగా ఉండము, వారిని ఇబ్బంది పెట్టం. నిజమైన దేవుని ఆత్మ వారిని ఖండించుటకు బదులుగా సత్యాన్ని బోధిస్తాం. ఇది కాదు, ఇలా కాదు, ఇది కాదు. నీ పిల్లకి చిన్న కుక్క బవ్వ అంటే ఎగిరి వాడు కేకేసి భయం వేస్తే నువ్వు వెళ్ళి కుక్కను దొరికితే దాన్ని నడువులు ఎరగొట్టవా? నీ పిల్లోడు భయపడ్డాడని. దేవుడు కూడా అనుకుంటాడు భూమి మీద కంప్లైంట్ చెప్తున్నారు నా ప్రజలు, కంప్లైంట్స్ కాదు నాకు కావాల్సిన. ఇజ్రాయిల్స్ అలా చెప్పారు, సనికి గొనిగి నశించిపోయారు, వీళ్ళకి నేను ఆ విషయం రాపిచ్చి పెట్టాను, ఇంకా గొనుగుతున్నారేంటిది? రాజ్యం నాది, శక్తి నాది, మహిమ నాది, ప్రభావం నాది, ప్రతి మోకాలు నా ఎదుట వంగిద్ది, ప్రతి నోలుక నా నామమును ఒప్పుకోవాలి. వీళ్ళకి గ్రహింపు ఎప్పుడు అవుతుంది? కుక్క బవ్వన్న పిల్లి మేన ఎగురుకుంటా వచ్చి ఎగిరి మంచం ఎక్కి కూర్చొని ఏడుస్తున్నారు. ఎప్పుడు దీన్ని ఎదిరిస్తారు? ఎప్పుడు ధైర్యంగా ఉంటారు? నా ప్రజలు ఎప్పుడు ఈ తంత్రాలను ఎరుగుంటారు? కెన్ యూ అండర్స్టాండ్ టుడే మెసేజ్? మీకు అర్థమవుతుందా? గ్రహింపు చేసుకోండి. ఎప్పుడు కూడా ఆచారంగా ఉండకండి, ఎప్పుడు కూడా పాత పద్ధతిలో ఉండకండి. దేవుని యొక్క ఆత్మ ఈ తరమలు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోండి. ఆ బంధకాల్లో నుంచి రండి. కాబట్టి మీరు అభిషేకంలో ఎదుగుతున్నప్పుడు పెద్ద స్వరం, పెద్ద పాటలు, పెద్ద ప్రసంగాలుగా రావు. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ఫలిస్తున్నావో, నువ్వు అభిషేకంలో ఎదుగుతున్నావో, నువ్వు ప్రేమలో ఫలించాలి. నువ్వు అభిషేకంలో ఎదిగి ప్రేమలో ఫలాల్లో ఫలించకపోతే నువ్వు మహా డేంజర్ అయిన వ్యక్తి అవుతావు. ఒక సైకో చేతిలో, మైండ్ సరిలేనోడి చేతిలో కత్తి ఎంత ప్రమాదకరమో, ఫలాలు లేని అభిషేకం సేవకుని యొక్క చేతిలో వరాలు అంత ప్రమాదకరం. ఎప్పుడు దూషిస్తాడు, శపిస్తాడు, తన మాట అడ్డుగా వస్తే శపిస్తాడు, తీర్పు తీరుస్తారు. స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా. అంటే వాళ్ళకేంది? వాళ్ళ అహం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానంలోనే వెళ్ళాలి.
అంటే మేము చెప్పిందే కరెక్ట్, మేము దేవుని ఆత్మ కలిగిన, దేవుడు మమ్మల్ని సేవకులుగా పెట్టాడు, దేవుడు మమ్మల్ని అధ్యక్షులుగా పెట్టాడు, దేవుడు మమ్మల్ని సంఘానికి సహవాసానికి నాయకులుగా పెట్టాడు. జ్ఞాపకం ఉంచుకో. ఒక నాయకుడు యేసయ్యను పోలి ఉండాలి. యేసయ్య పాపులను చూసినప్పుడు, యేసయ్య తప్పిదమ్మల నుంచి వచ్చినప్పుడు ఆయన కనికరపడ్డాడు, క్షమించాడు, తగ్గించుకున్నాడు, ఓర్చుకున్నాడు. పొట్టి జక్కయ్య ఎన్నింతలు తీసుకున్నాడో తెలియదా? ఎవరింటికి వెళ్ళాడు? పాపులతో కూర్చున్నాడు, సుంకరులతో కూర్చున్నాడు. ఎందుకు? యేసు ప్రభుకు తెలియదా? తెలుసా తెలీదా? చూడండి, మనము మన ఆత్మలో ఫలాలు రావాలి. ఈ సంఘంలో మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గాయాలు కట్టబడాలి, వాళ్ళ హృదయాలు సరిచేయబడాలి, వాళ్ళ కన్నీరు తురవబడాలి, వాళ్ళ ధైర్యంలోకి రావాలి. మనుషులు ఈ లోకంలో ఒక వైరస్ ఏంటంటే ఒత్తిడి. డబ్బున్న వాళ్ళకి, లేని వాళ్ళకి, చదువున్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఒకటే ఒత్తిడి, ఒకటే భయం, ఒకటే అసమాధానం. ఇవే ఏలుబడి చేస్తున్నాయి. ఈ ద్వారాలు ఈ సంఘం ఎదుట మోయబడును గాక. ఎప్పుడు తెలుసా? ప్రార్థన అనేది సహవాసంగా ఉన్నప్పుడు, ఆయనతో సమ్మతిస్తున్నప్పుడు, ఆరాధన అనేది ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, సమ్మతిస్తున్నప్పుడు, ఆయనతో ఏకీభవిస్తున్నప్పుడు ఈ పరిస్థితులు మారతాయి. ఆమెను హల్లెలూయా. ప్రార్థన అంటే ఒప్పించడం కాదు, పాలి పంచుకోవడం. తెరవబడిన పరలోకం ప్రార్థన భాగస్వామ్యంగా మారుతుంది. హల్లెలూయా. తెరవబడిన పరలోకం మనల్ని ఏం చేస్తుందంట? ప్రార్థనలో భాగస్వామిగా చేస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, దేవుని యొక్క అధికారాన్ని ప్రకటిస్తుంటావు, దైవిక శాసనాలను ఏకీభవిస్తా. అంటే దేవుని యొక్క ఆత్మ ఏదైతే శాసనాలను రిలీజ్ చేస్తుందో, ప్రభుత్వం ఎలా ఉండాలనుకుంటుందో, లేకపోతే ప్రజలు ఎలా ఉండాలనుకుంటున్నారో, పరిశుద్ధాత్మ నీలో ఉండే శాసనాలను విడుదల చేస్తుంటాడు, అభిషేకాన్ని విడుదల చేస్తుంటాడు, రూల్స్ని రిలీజ్ చేస్తుంటాడు. కానీ నువ్వు చదువున్నా చదువు లేకపోయినా ఆయన ఆత్మ చేతను ప్రేరేపించబడి నిజముగా దేవుని ఆత్మ నీలో నువ్వు శాసనాలను నిర్మిస్తూ ఉంటాడు. ఎవరు? దేవుడు. దేవుడు మనుషులు లేకుండా ఆయన శాసనాలు రిలీజ్ చేయడు, ఆయన ఏ కార్యాలు చేయడు. బైబిల్ ఎక్కడా లేదు. ఆయన మన ద్వారా శాసనాలను విడుదల చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకోకూడదు ఈ ప్రభుత్వం బాగలేదు, ఆ ప్రభుత్వం బాగలేదు, వాళ్ళు ఇట్లా మనం ఈ కాదు చూడాల్సింది. రాజకీయాలు మన సంఘాల్లోనికి రానివ్వకూడదు, సేవకుల్లోనికి రాజకీయాలు రానివ్వకూడదు, సేవకుడు రాజకీయాలు మాట్లాడకూడదు, విశ్వాసులు రాజకీయాలు ఓటు హక్కును వినియోగించుకోవాలి. నీకు ఏది మంచిదో చెయ్యి. కానీ నువ్వు వినే సమాచారాన్ని బట్టి, నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి క్రైస్తవులు ఇంకా పార్టీలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉంటే మరి దేవుని రాజ్యం ఎలా నిర్మించబడింది? ఎందుకు నువ్వు సంఘానికి రావాలి? సంఘం ఆయన శరీరం కదా, ఆయన చెప్పినట్టు సంఘం వినాలి కదా. ఎందుకు సంఘాలకు ప్రత్యక్షత లేకుండా పోతుంది? ఎందుకు ఒక పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని మతాలుగా విడిపోతుంది? ఎవరు ఏంటి అంటే సంబంధం లేదు. చెప్పండి, సంబంధం లేదు. వీళ్ళు ఏ దర్శనంలో ఉన్నాడు? ఇంకా పరలోకం తెరవబడలా. నేను చచ్చిపోయిన తర్వాత వెళ్తాను, కానీ పరలోకం వచ్చింది భూమి మీదకి. క్రీస్తు ద్వారా వచ్చింది, సమాధానం వచ్చింది, వెలుగు వచ్చింది, మనకు నిరీక్షణ వచ్చింది, ధైర్యం వచ్చింది, బలం వచ్చింది. లోకమును జయించిన వాడు ఆయన మనలో ఉంటున్నాడు, మనతో ఉంటున్నాడు. ఆయన శాసనాలు రాసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, పరలోకము అనేది భిక్ష వెత్తుకునేది కాదండి. ఇది చాలా పెద్ద మాట, గాయపరిచే మాట. పరలోకంలో మనం భిక్షం ఎత్తుకునే వాళ్ళం కాదు, పరలోకముతో దానితో ఏకీభవిస్తున్న వారిగా ఉండాలి. నీ ప్రార్థన పరలోకముతో ఏకీభవించాలి. పరలోకం యొక్క ఉద్దేశం ఏంటిది? క్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం భిక్షం ఎత్తుకోవటం కాదు, ఆయన చేసిన కార్యాన్ని మన జీవితంలో మాట్లాడటం. ఆయన మన స్వస్థత గాయములను పొందాడు. నువ్వేం మాట్లాడాలి? నీ గాయముల స్వస్థత ఉన్నదని నువ్వు నమ్మాలి. అంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుడు తనకిచ్చిన మాటని నమ్మాడు. నువ్వేం నమ్మాలి? సిలువను నమ్మాలి, పునరుద్ధానం నమ్మాలి, క్రీస్తుని నమ్మాలి, సమాచారానికి కాదు. 5వ పాయింట్, నిరంతరం తెరవబడిన పరలోకానికి విధేయతే పునాది. పరలోకం తెరవబడింది. ఇప్పుడు దాకా ఉపన్యాసాలు అన్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం చెప్పండి, విధేయత. యెషయా గ్రంథం 1:19, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఆమేన్, హల్లెలూయా. విధేయత లేని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలామంది చూడండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, చర్చి కార్యక్రమాలు, మీటింగ్స్లో, చర్చిలో, కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. అర్థమవుతుందా? నువ్వు కార్యక్రమాలు పాత నిబంధనలు, ఆచారాలు, బలులు, తొట్లు, కాళ్ళు కడుక్కోటాలు, ఇవన్నీ. క్రొత్త నిబంధనలో విధేయత లేకుండా, దేనికి విధేయత? వాక్యానికి విధేయత, క్రీస్తుకు విధేయత. క్రొత్త నిబంధనకు విధేయత చూపించకుండా, క్రొత్త నిబంధన యాజకత్వం కాకుండా నువ్వు పాత నిబంధన దీన్ని ముడిపెడుతూ, మా అయ్యగారు ఇంతే, మేమింతే, మొదటి నుంచి ఇంతే, మా సంఘం ఇంతే, మేమింతే అని
నువ్వు సిద్ధాంతపరమైన వ్యక్తులుగా ఉండి క్రీస్తుని ఆయన ద్వారా ఇచ్చినది, ఆయన ద్వారా బయలుపరచబడేది నువ్వు ఎరగకుండా నువ్వు ఉన్నట్లయితే నువ్వేందంటే క్రీస్తునికి విధేయత చూపనివాడి. కానీ నువ్వు పేరు యేసయ్య పేరు, కానీ చర్చి యేసయ్యదే. సిలువ ఎక్కడ ఉంటుంది? పెద్దది ఉంటుంది, పైన ఒక సిలువ ఉంటుంది, వెనక ఒక సిలువ ఉంటుంది. ఆయన రక్తంలో కారిన చేతులు ఇలా చాపబడి ఉంటాయి. నువ్వు పట్ల పరుస్తావు, నువ్వు మైకులు పెడతావు, నువ్వు చైర్లు వేస్తావు, నేను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను దీవిస్తాడు. ఎవడు చెప్పాడు నీకు? ఇవన్నీ మంచిది, చెయ్యాలి, ఇది పరిచర్య. ఇవి చేస్తే కాదు, ఇది నీ బాధ్యత. ప్రివిలేజ్ అంటే ధన్యత, భాగ్యము అని అనుకోవాలి. హల్లెలూయా. కాకపోతే విధేయత లేని ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా పరలోకం తెరవబడదు. రెండోది, ప్రభావితం కాదు అని చెప్పండి. విధేయత లేని కార్యక్రమాలు ప్రభావితం కాదు. విధేయత పరలోకాన్ని స్పందించేలా చేస్తుంది. అప్పుడప్పుడు చూపించే విధేయత కాదు, నిలకడగా నేను లొంగిపోయి ఉండాలి. మొదలు మీ అధికారికి లొంగిపోయి ఉంటావా, లేకపోతే ఎదిరిస్తూ ఉంటావా? అంటే ఒబీడియన్స్గా ఉండాలి. ఇజ్ రైట్, అవునా? నీకు మ్యాథ్స్ బాగొచ్చండి, కానీ మీ హెడ్ మాస్టర్ సోషలే. నీకు ఇంగ్లీష్ వచ్చు, మ్యాథ్స్ మీ హెడ్ మాస్టర్ కంటే బాగొచ్చు. అంత మాత్రాన నువ్వు విధేయత చూపవా? ఆయనకంటే నీకు ఇంకా మెరిట్ స్టూడెంట్వి, ఆయన నువ్వేం చేయాలి చెప్పండి ప్లీజ్. అందుకని మనము విధేయత చూపించాలి. అప్పుడప్పుడు చూపించే కదా, నిలకడగా. అంటే నా పరిశుద్ధాత్మనికి, వాక్యానికి, సత్యానికి. దేవుడు కేవలం మన అవసరతలకు మాత్రమే స్పందించడు. ఆయన చిత్తానికి మాట్లాడినప్పుడు స్పందిస్తాడు. మన అవసరతలు తీరుస్తాడు. క్రీస్తు యేసు ప్రభువునందు మహిమేశ్వరుడు మీ ప్రతి అవసరత. కానీ మన అవసరతలు మనకంటే ఆయనకు బాగా తెలుసు. నువ్వు ఆయనతో ఏకీభవించు నీ ప్రార్థన. హల్లెలూయా. మీ ప్రస్తుత జీవన శైలిపై పరలోకం పూర్తిగా తెరుచుకొని కనుక ఉంటే అది మీ ప్రస్తుత మార్గాన్ని విస్తరింపజేస్తుందా, సరిదిద్దుతుందా? విస్తరింపజేయాలి. అయ్యా చెప్పండి, అయ్యా ఈ నెలకి ఎట్లానో చెప్పండి. మనందరం చెప్పుకుందాం. ఎట్లాని ఇంటి రెంట్ కట్టుకున్నాను, కరెంటు బిల్లు కట్టుకున్నాను, పిల్లల స్కూల్ ఫీజులు అయిపోయినాయి. అయ్యా మళ్ళీ స్కూల్ వస్తుంది, చెప్పండి ప్లీజ్. బుక్స్ అయ్యా ఈ సంవత్సరం 2000 రూపాయలు పెరుగుతున్నాయి అయ్యా. అయ్యా ఇల్లు సరిపోవట్లేదు అయ్యా. అయ్యా ఇట్లా అయ్యా ఖర్చులు పెరిగిపోతున్నాయి అయ్యా. ద్వారాలు తెరవయ్యా, చెప్పండి. ద్వారాలు తెరవయ్యా, ద్వారాలు విశాలపరచయ్యా, మార్గాలు తెరచయ్యా. అరణ్యంలో త్రోవను కలుగజేసావయ్యా. 40 సంవత్సరాలు పోషించావయ్యా. కృప చూపయ్యా, కనికరం చూపయ్యా. అయ్యా దీనురాలనయ్యా, నిన్నే నమ్ముకొని బతుకుతున్నానయ్యా. దేవుడు వీటన్నిటికీ స్పందించడు. దేవుడు దేనికి స్పందిస్తాడు తెలుసా? ఈమె నాతో సంబంధంలో ఉన్నది అంటే నా చిత్తాన్ని మాట్లాడుతుంది. ఇది ఆయన చిత్తం కాదు. దీనికి ఆయన చిత్తం ఏంటి తెలుసా? నీవు సమృద్ధి కలిగి జీవించుట, కొరతలు తీర్చబడుట, నూతన మార్గాలు తెరచుట, నూతన అవకాశాలు తెరచుట, నీ చేతి పనులను దీవించుట, నిన్ను సంతృప్తి కలిగి నడిపించుట, ఇది ఆయన చిత్తం. దీనిలోనికి తీసుకెళ్ళడానికే, ఈ కొరతలోంచి ఈ సమృద్ధిలోనికి తీసుకెళ్ళడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాక్య ప్రత్యక్షతనిస్తాడు, నూతన ప్రత్యక్షతలు ఇస్తాడు, జ్ఞానమనిస్తాడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇస్తాడు, గొప్ప ఆలోచనలోకి తీసుకెళ్తాడు, అనుకూలతలను తీసుకొస్తాడు, అనుకూలమైన వ్యక్తులను నీకు సహాయంగా చేస్తాడు, నీ హృదయాన్ని విశాలపరుస్తాడు. ఇలా చెప్పండి, ఇలా నా పరిస్థితులన్నిటినీ పరలోకము ప్రభావితం చేస్తుంది. దానికి నేను ఒప్పుకోంగా. కానీ మొదటి నుంచి మేము వెళ్ళిన సంఘంలో అయ్యగారు అంటే వాస్తవంగా ఏంటంటే ఇదే ఏమీ లేదు. మరి ఇంకా ఇదే అంటే ఏం చేయలేము. దేవుడు చెప్పండి, ఒక వ్యక్తిని అభివృద్ధి పరిచే ముందు, నాయకుని చేసే ముందు తన ఆలోచనలని, తన దర్శనాన్ని, తన అభిషేకాన్ని, తన జ్ఞానాన్ని విశాలపరిచాడు. ఆ తర్వాత తీసుకెళ్ళాడు. బైబిల్ ఎవరినైనా చూడండి, వితౌట్ ట్రైనింగ్
ఒక్కటే చెప్పండి, అయ్యా నాకు ఇవన్నీ కాదు, నేను నీతో సమీపంగా ఉండాలి, ఈరోజు నీతో సమీపంగా ఉండాలి, ఈరోజు నేను నిన్ను ఆరాధించాలి. గూఢమైన సంగతులు అన్నావు, అసలు ఎంత గొప్ప అంటే మిస్టరీస్ తెలియజేస్తున్నావు. నా కొరకు సిద్ధపరిచిన ఏంటిదో నీ ఆత్మ ద్వారా మర్మములను బయలుపరచన్నావు. నా సంగతి నాకు బయలుపరచు. నా అప్పులు కనపడతని, నా పరిస్థితులు కనపడతని, నా కొరతలు కనపడతని, ఈ నన్ను దిగుల్లోకి పెడతని, విచారంలోకి పెడతని, కోపంలోకి తీసుకెళ్తాను. ఈ కాదయ్యా, అసలు ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. నా కంటికి కనపడకూడదు. నేనేం చేయాలి? నా కొరకు నువ్వేం సిద్ధపరిచావు? నేను ఎట్లా దీన్ని నడిపించుకోవాలి? ఎట్లా దీన్ని బద్దల కొట్టాలి? బోధించు. అది దేవునికి ఇష్టం. దేవుడు పరిష్కారాలు చూపేవాడు. దేవుడు పరిష్కారాలు చూపేవాడు. ఆయన గెలవాల్సిన వ్యక్తి అయితే వాగ్దానాలు చేస్తాడు. నేను ఇది చేస్తాను, అది చేస్తాను అంటాడు. ఆయన గెలిచాడు. యేసయ్య ఏం చేశాడు చెప్పండి? గెలిచాడు. ఆయన ఎదుట ఏ లోకము పాతాళ దూరము నిలవనేరదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తెరచిన పరలోకం క్రింద జీవించడం అనేది కొద్దిమంది మాత్రమే ప్రత్యేకించబడిన అరుదైన అనుభవం కాదు. ఇది అందరికీ వర్తించేది. దేవుడు పరలోకాన్ని నిలిపివేయడం లేదు, కానీ మనం దాన్ని నిలబెట్టుకోగల రీతిలో జీవిస్తున్నామా లేదా? నువ్వు అనుకుంటా, అయ్యా నాకు దూరం అయిపోయావయ్యా. లేదు, దేవుడు దూరం కాలేదు, ఆయన ఆత్మ దూరం కాలేదు, నువ్వు దూరం అయిపోయావు. కానీ మన ప్రార్థన ఏందయ్యా, నన్ను విడిచిపెట్టా, నీ సన్నిధి ప్రియుడా, ఇజ్రాయెల్ మీద ఆయన సన్నిధి తొలగిపోయినప్పుడు శాపం వచ్చింది. ఈరోజు నీ ఇంట్లో పరిస్థితులు అదే కారణం. నో, అక్కడ సన్నిధి ఇచ్చాడు, మేఘం ఇచ్చాడు, ఇక్కడ రక్తాన్ని ఇచ్చాడు, నిలిచి ఉండే బలినిచ్చాడు. నువ్వు విశ్వాసములో నుంచి, నువ్వు నమ్మకంలో నుంచి, నువ్వు ప్రార్థనలో నుంచి, నువ్వు సహవాసం నుంచి, నువ్వు విధేయత నుంచి నువ్వు పక్కకు పోయి ఆయన పక్కకు పోయారనే ప్రసంగాల్ని మనం బోధించుకుంటూ దేవుణ్ణి అపనమ్మకస్తునిగా, ఒక రివెంజర్గా మనం క్రియేట్ చేస్తున్నాం. హీ కెనాట్ లీవ్ యూ అన్నాడు. ఒక తల్లి మరచిన, తండ్రి విడిచిన, నేను నిన్ను మరవను, విడవను. అది ఎప్పుడు నెరవేర్చబడితే క్రీస్తు ద్వారా నెరవేర్చబడి. పాత నిబంధనలో మహిమ పోయింది వచ్చింది, ఆకాశం పోయింది వచ్చింది, దేవుని సన్నిధి పోయింది వచ్చింది. ఆయన నిరంతరము మీలో నివసించుటకు అన్నాడు. మనము దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నాం, మనము దేవుని ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నాం, మన దేవుని ఆత్మతో మనం దూరంగా ఉండి మన మనసు, మన ఇష్టాలు, మన ఈగో, మన అసూయ, మన మత్సలు తరపున మన అహంకారంతో మనం జీవిస్తూ పాత నిబంధనలో ఒక వాక్యాన్ని తీసుకొని మాట్లాడుకుంటున్నాం. లేదు, ఆయన నిరంతరము మనతో నివసించుటకు, మనలో నివసించుటకు, మనతో నివసించుటకు ఆయన తన కుమారుని మన కొరకు, ఒక్కగానొక కుమారుని మన కొరకు అనుగ్రహించినాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకం విడుదల చేస్తున్న దాన్ని భూమి మీద ప్రతిస్పందించేలా తెలుసుకున్న పరలోకాన్ని మీ జీవితంలో ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా మార్చునుగాక. అంటే దేవుని పరలోకము, ఆయన రాజ్యము, క్రీస్తు నీలో, నీ కొరకు, నీతో ఉన్నట్లుగా ప్రజలు గ్రహించినట్లు, నువ్వు ఆ సమాధానం అనుభవించినట్లు, పరిశుద్ధాత్ముడు మనల్ని ఆ సంబంధంలో, సహవాసంలో పెంపొందిస్తూ మన ద్వారా దేవుడు మహిమను పొందినట్లు, మన ఎడల ఆయనకు సంతోషము కలుగునట్లు పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.